హల్లెలూయా. నీవు దేశించబడుతున్నావా? ఈ ఆశీర్వాద తలుపులు నీ కొరకే తెరవబడ్డాయి. ఈ లోకంలో నువ్వు దేశించబడుతున్నావా? అనంతముల చేత, అక్క చెల్లెల చేత, బంధుమిత్రుల చేత, నువ్వు ఎవరి చేత దేశించబడుతున్నావా? అయితే ఈ ఆశీర్వాద తలుపులు నీ కొరకి. నేడే యేసుని యొద్దకు రా, ఆయన యొద్దకు నీ యొక్క ఎవరైతే నువ్వు దేశిస్తున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆది కాండంలో 29వ అధ్యాయం 31 చూసినట్టయితే, లేయా ద్వేషించబడ్డ యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచాడు. లేయా ద్వేషించబడ్డది ఎవరి చేత? రాహేలు చేత. ద్వేషించబడ్డప్పుడు కూడా దేవుడు చూశాడు పైన. ఈ లోకంలో చాలామంది దేవుడు చుట్టాలు ఎదుర్కొంటారు, కానీ దేవుడు చూస్తున్న దేవుడు ఆయన. రాహేలు చూచాను, ఆమె గర్భము తెరిచింది కనుక ఆమె కుమారుడు పుట్టినట్టుగా మనము చూస్తున్నాం. రాహేలు గొడ్రాలయును, రాహేలు అందగత్తెనని చెప్పి గర్వించింది, దేవుడికి దూరమైంది. దేవునికి స్తోత్రం. కనుక ఆమె గొడ్రాలై ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. 2, యోసేపు ద్వేషించబడ్డాడు. ఎవరి చేత? అన్నల చేత ద్వేషించబడ్డాడు. ఒక పాడుబడ్డ బావిలో పడివేయబడ్డాడు. చివరికి మళ్ళీ ఆ అన్నలే ఆ యొక్క అమ్మేసుకున్నారు. దేవునికి స్తోత్రం. చూసారా? ఈ అమ్మివేయబడ్డ ఈ యొక్క యోసేపు, ద్వేషించబడ్డ యోసేపు ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం అనేక సార్లుగా ద్వేషించబడుతుంటాం, కానీ మనమే ఒకసారి గుర్తింపులోకి వస్తాం. అలాగే యోసేపు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు సౌలు చేత ద్వేషించబడ్డాడు. ఎవరి చేత ద్వేషించబడ్డాడు? దావీదు సౌలు రాజు చేత ద్వేషించబడ్డాడు. కానీ అతడు వినయం కలిగి, విధేయత కలిగి ఎప్పుడైతే ఉన్నాడో ఆ యొక్క దావీదే రాజైనట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ద్వేషించబడుతున్నావా? దూషించబడుతున్నావా? అయితే ఈ వాక్యం నీ కొరకైనట్టుగా మనము చూస్తున్నాం. అయితే యాకోబు రాసిన పత్రిక 5:16 చూసినట్లయితే, మీ పాపములు ఒకరితో ఒప్పుకొనుడి. మనం చేసిన పాపములు ఎవరైనా ద్వేషించినట్లయితే అది పాపము. ఎదుటి వారిని దూషించడము పాపము. కనుక మీరు స్వస్థత పొందినట్లు వారికి ఒకరికొకరు ప్రార్థన చేయండి. మీరు ద్వేషించబడ్డట్టే అయినప్పటికీ కూడా మీరు వారి కొరకు ప్రార్థించినట్లయితే దేవుడు ఆలకించి వారికి స్వస్థత అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము అనేక సార్లుగా లేయా ద్వేషించబడ్డట్టుగా చూసాము. 2వది యోసేపు ద్వేషించబడ్డట్టుగా చూసాము. 3వదిగా దావీదు ద్వేషించబడ్డట్టుగా చూసాము. కనుక ఈ లోకంలో యాకోబు ఈ యొక్క ఏశావు కూడా ద్వేషించబడ్డట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ద్వేషించబడుతుంటాం, కానీ అయినప్పటికీ ఓర్చుకొని దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను పొందుకోవాలని కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 820 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మంచిగా చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమేన్.